నిమ్మల రామనాయుడు అదేవిధంగా కలెక్టర్ మేడం అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు అదేవిధంగా మాల్ స్టాఫ్ మెంబర్స్ దయచేసి వాళ్ళ సీట్లో ముందుగా ఈరోజు ఈ బడ్జెట్ 2027లో జిల్లా నుండి మండల స్థాయి వరకు మొదటిసారిగా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కోసం ఈ బడ్జెట్ పునరుద్ధరణ కోరుకుంటున్నాం. అదేవిధంగా మెయిన్ ఈ రోజు ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు అదేవిధంగా దాని యొక్క మొత్తం డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వేదిక అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముందుగా మీ అందరికీ కూడా గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆర్థిక నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లనే ఇటువంటి సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి అమరావతిని మరి కాదు మూడు ముక్కలాట దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిశ్రమలు అండ్ ఇప్పుడున్న మన ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే సదరన్ స్టేట్స్ అన్నింటిలో కూడా మనం లాస్ట్ బట్ వన్ ఉన్నాం. కేరళ కంటే ముందున్నాం. అంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మనకంటే ముందున్నాయి. ఈవెన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఆంధ్రప్రదేశ్ చూస్తే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తక్కువ ఉంది. స్టేట్ ఓన్ రెవెన్యూ జిఎస్డిపి చూస్తే అంటే మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనది అన్నిటికంటే స్టేట్ ఓన్ రెవెన్యూ అనేది చాలా లో వస్తుంది కంపేర్డ్ టు అదర్ స్టేట్స్. బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ మన ఈస్ట్ గోదావరి గౌరవ కలెక్టర్ చేకూరి కీర్తి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ జేసీ స్వరూప్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా గారికి, డిఆర్ఓ సీతారామూర్తి గారికి, ఇంకా వేదిక ముందున్నటువంటి గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి స్థితిలో కూడా ఏ రకంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నామో ఈ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ కూడా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ యొక్క బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రాం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములం అయ్యామనేటువంటి విషయాన్ని ముందుగా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2024 సంవత్సరంలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆర్థిక పరిస్థితి అంతా కూడా చిన్నాభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఖాళీ చిల్లుకుండను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందజేసినటువంటి పరిస్థితి. ఖాళీ కొండేస్తే ఏదో రకంగా శ్రమించి నింపుకోవచ్చు, కానీ ఖాళీ చిల్లుకుండ అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల్ని ఒక పక్క తీర్చాలి, ఆయన చేసినటువంటి అప్పులకి వడ్డీలు మరొక పక్కన కట్టాలి, మరొక పక్కన అభివృద్ధిని, సంక్షేమాన్ని, ప్రజల యొక్క కోరికల మేరకు మళ్ళీ వాటిని కూడా మనం నెరవేర్చాలి. ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమిస్తూ ఈరోజు ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి కొండంత అండగా ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లనే ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి, ఎందుకంటే 2024లో అధికారంలోకి వచ్చేటప్పుడు చూసాం, ఆర్థిక వ్యవస్థ చూస్తే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మనం కూడా పేషెంట్ చూస్తూ ఉంటాం, హాస్పిటల్కి పోతే వెంటిలేటర్ మీద అంటే జనరల్గా మనకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఒక 5% 10% ఛాన్సెస్ ఉంటాయి వెంటిలేటర్ మీద ఉంటాయి. ఆ రకంగా పోల్చి చూస్తే ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉంటే దాన్ని పూర్తిగా న్యాయం చేసేసామని చెప్పలేం, కానీ
ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి దాన్ని కొంత నయం చేసి ఐసీయూలోకి బ్యాక్కి తీసుకురాగలిగాం. మళ్ళీ ఐసీయూలో నుంచి మళ్ళీ రూమ్ షిఫ్ట్ చేసుకోవాలి. రూమ్ నుంచి మళ్ళీ ఇంటికి పేషెంట్ని ఏ రకంగా అయితే క్షేమంగా చేర్చి ఆరోగ్యంగా ఎట్లా అయితే పేషెంట్కి ఇవ్వగలుగుతాం, అదే రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఇప్పుడు వెంటిలేటర్ నుంచి ఐసీయూలోకి, ఐసీయూ నుంచి రేపు రూమ్కి, రూమ్ నుంచి ఇంటికి పంపించి ఈ రకంగా ఆరోగ్యవంతమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మనం వేసేటువంటి ప్రతి ఓటు కూడా అభివృద్ధి వైపు నడవాలి తప్ప విధ్వంసం వైపు నడవకూడదు. 2019లో జరిగింది అదే. ఒక్క ఛాన్స్ అని ఆ రోజు ప్రజలు మోసపోతే ఆ రోజు వేసినటువంటి ఓటు విధ్వంసం వైపు నడిచినటువంటి పరిస్థితి. ప్రజావేదికను కూలగొట్టడం దగ్గర నుంచి, పోలవరంని ధ్వంసం చేయడం దగ్గర నుంచి, అమరావతిని మరి కాదు 3 ముక్కలంటూ 3 ముక్కలు ఆటలాడడం దగ్గర నుంచి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిశ్రమలు, పారిశ్రామికలు ఇతర రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలకి వెళ్ళిపోయేటువంటి దశ వరకు, అంటే ఇట్లా చూస్తూ ఉంటే అడుగడుగున కూడా ధ్వంసం కానీ విధ్వంసం కానీ వ్యవస్థ లేనిటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి స్థితి. అందుకే మనం వేసేటువంటి ఓటు అభివృద్ధి వైపు నడవాలి తప్ప విధ్వంసం వైపు నడవకూడదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామని అంటే, ఆ రోజు మనందరికీ తెలుసు 2014లో ఆంధ్రప్రదేశ్ మరి ఆ రోజు విభజన జరిగినటువంటి పరిస్థితి. ఆ రోజు విభజన జరిగినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమంలో మనం కూడా పాల్గొన్నాం. రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగస్తులకు జీతాలు రావు, సంక్షేమ పథకాలు ఉండవు, అభివృద్ధి ఉండదు అని చెప్పి మనం కూడా సమైక్యాంధ్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నాం. హైదరాబాద్ లాంటి రాజధాని కోల్పోతామని చెప్పి మనందరం కూడా సమైక్యాంధ్రకి వైపు తిరిగాం. కానీ రాష్ట్ర విభజన జరిగింది. కానీ ఆ విభజన వల్ల ఆ నష్టాలు కష్టాలు అధిగమించాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19 ముఖ్యమంత్రిగా ఉండగా మనందరికీ తెలుసు. కనీసం రాజధాని ఎక్కడుందో మరి తెలియకుండా ఆ రోజు విభజన జరిగింది. నీటి వనరుల పంపిణీ ఏ విధంగా చేసుకోవాలో చెప్పకుండా రాజధాని విభజన జరిగింది. అటువంటి స్థితి నుంచి కూడా ఆ రోజు 14-19లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నడిపించారు. కానీ 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 19-24 చూస్తే ఈవేళ మా అందరికీ అనిపించేది 14లో జరిగినటువంటి రాష్ట్ర విభజన కంటే కూడా 19లో 24 మధ్య జరిగినటువంటి పరిపాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి, దుస్థితి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏంటంటే మనందరం కూడా చూసాం. ఆ రోజు మరి 2024లో మనం అధికారంలోకి వచ్చే సమయానికి మరి పెద్ద ఎత్తున మరి బడ్జెట్లు అన్ని రకాలుగా అప్పులు, ఉదాహరణకి చెప్పాలంటే మా ఇరిగేషన్ శాఖే 18,000 కోట్ల బిల్లుల బకాయిలు మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇట్లా ప్రతి శాఖ కూడా వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కార్పొరేషన్లు పేర్లు చెప్పి కానీ దగ్గర 14 లక్షల కోట్ల అప్పులు కార్పొరేషన్లతో కలుపుకుంటే, నిజంగా అప్పు అంతా పంచితే ఒక్కొక్కరికి 2,40,000 వస్తుంది అప్పు పంచితే. కానీ ఆ రకంగా ఎవ్వరికి కూడా అప్పు పంచకుండా ఈవేళ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈరోజు మళ్ళీ ప్రభుత్వం అందిస్తూ ఉంది అని అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క మరి ముగ్గురు కూడా ఈరోజు అప్పుని, ఆ భారాన్ని వాళ్ళ నెత్తి మీద వేసుకుని ఈరోజు మనందరికీ కూడా ఈ యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తున్న విషయాన్ని కూడా గత బడ్జెట్ల నుంచి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి స్థితి నుంచి, ఎందుకంటే ఈవేళ ఆదాయం చూస్తే చాలా స్వల్పంగా ఉంది, అటువంటి స్థితిలో కూడా ఎంతో సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఎందుకంటే ఒక పక్కన ఇంతకుముందు చెప్పినట్లుగా హైదరాబాద్ని మనం కోల్పోయాము ఆ రోజు 2014లో. ఎందుకంటే ఈవేళ తెలంగాణ ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అని అంటే, ఈవేళ హైదరాబాద్ నుంచి 62% ఆదాయం ఈవేళ తెలంగాణకు వస్తుంది కాబట్టి తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. ఈవేళ ఒక చెన్నై తమిళనాడు రాష్ట్రానికి, ఒక బెంగళూరు ఒక కర్ణాటక రాష్ట్రానికి, ఒక ముంబై ఒక మహారాష్ట్రకు, ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయాన్ని వచ్చేటువంటి రాజధాని లేనిటువంటి పరిస్థితి.
ఇటువంటి పరిమితులతో ఈరోజు బడ్జెట్లో ఉన్నటువంటి స్థితిలో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో 24 నుండి మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందజేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు పెన్షన్లు. మరి ఆ రోజు 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆ 2000 రూపాయలని 3000 రూపాయలు చేస్తారన్న ఆయనకి 1000 రూపాయలు పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న మాట ప్రకారం ఆ వృద్ధులు వితంతువులకి 4000 రూపాయల పింఛన్ని ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 ప్లస్ 4000 7000 రూపాయలు అక్షరాల వాళ్ళ గడప దగ్గర ఇస్తూ ఉన్నాం. దివ్యాంగులు పింఛన్ అవుతే మరి 3000 రూపాయలు 1924, ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాల్లో పెంచాల. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దివ్యాంగుల వాళ్ళ కుటుంబానికి కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకు కానీ భారం కొంతమేరైనా తగ్గించాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి పెంచడానికి దివ్యాంగులకు కూడా మనసు రాకపోయినా ఈ ప్రభుత్వం మాత్రం 500 1000 కాదు 3000కి 3000 రూపాయలు కలిపి 6000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తూ ఉన్నాం. బెడ్ రీడ్ నుండి ఈవేళ 10,000 రూపాయలు 15,000 రూపాయలు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి మనం వెళ్ళినా కూడా ఒక్క మీరు పొరుగు రాష్ట్రం మన తెలంగాణలో అయితే 2,000 రూపాయలు తప్ప మిగిలినటువంటి బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ మీరు ఏ రాష్ట్రానికైనా వెళ్తే మరి 1,500 రూపాయలు 1000 రూపాయలు, కొన్ని రాష్ట్రాల్లో అయితే 500 రూపాయలు మాత్రమే పెంచాను. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రమే ఈరోజు 4,000 6,000 రూపాయలు 10,000 రూపాయలు 15,000 రూపాయలు చొప్పున నెల వచ్చింది అని అంటే 1వ తేదీ వచ్చింది అని అంటే పెన్షన్ నిమిత్తమే 3,300 కోట్ల రూపాయలు ఈరోజు ఉద్యోగస్తులకు మరొక 3,000 కోట్ల రూపాయలు. 1వ తేదీ వచ్చిందంటే 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు 1వ తేదీకి అక్షరాల అక్కడ మనం పెట్టవలసి వస్తూ ఉంది. అటువంటి స్థితిని ఇది కూడా సమర్థవంతంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఉద్యోగస్తులను కూడా మనం ఆ రోజు చూసాం. జీతాలు పెంచమని ఉద్యమించడం లేదు వాళ్ళు. మా జీతాలు మాకు 1వ తారీఖున ఇవ్వండి చాలు అని ఉద్యమించేటువంటి పరిస్థితికి గత 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తుల పరిస్థితి వచ్చింది అని అంటే గత పాలనకి ఈ పాలనకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ తేడా ఏంటనేది వీళ్ళ ప్రజలు కూడా తెలియజెప్పాలనేటువంటి విధానంలోనే ఈ యొక్క బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఇలా ప్రతి విషయంలోనూ కూడా. అదేవిధంగా ఈరోజు సూపర్ 6ని సమర్థవంతంగా ఇటువంటి స్థితిలో కూడా అమలు చేసుకుంటూ, ఎందుకంటే తల్లికి వందనం వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఆ తల్లుల అకౌంట్లో మనం అమౌంట్ని జమ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఆ రోజు కూడా అమ్మఒడి ఇస్తాను మీ పిల్లలకి మేనమామగా ఉంటానని చెప్పాడు ఆయన ఆ రోజు పాదయాత్రలో. మరి ఆయన సతీమణి భారతీరెడ్డి గారు అయితే ఇంటింటికి పోయి ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 రూపాయలు ఇంటింటికి ప్రచారం చేశారు. అవి కూడా మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డకే మేనమామగా ఉండి మిగిలిన వాళ్ళని రోడ్డు మీదకి వదిలేసినటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం అట్లా కాకుండా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే 39,000, 4 బిడ్డలుంటే 52,000, 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు నేను మొన్న వీడియో కూడా చూసాం. ఆ రోజు తల్లికి వందనం అమలు చేసినప్పుడు పులివెందుల నుంచి ఒక ఆమె వీడియో చేసి పెట్టింది. నాకు 5 బిడ్డలు ఉన్నారు. గతంలో నేను ఓటేసి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నా 5 బిడ్డలకి నాకు ఒక బిడ్డకే 13,000 రూపాయలు నాకు అకౌంట్లో పడింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న తర్వాత నా 5 బిడ్డలకి 65,000 రూపాయలు నా అకౌంట్లోకి జమ అయిందని చెప్పి సాక్షాత్తు పులివెందుల నుంచే ఆమె ఒక వీడియో తీసి పెట్టారని అంటే ఏ రకంగా ఈ యొక్క సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నాం. సూపర్ 6లో రైతాంగానికి సంబంధించి 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా కేంద్రంతో కలిపి అన్నదాత సుఖీభావగా మనం అందించడం కానీ, అదేవిధంగా 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాలు వాళ్ళు మూతేస్తే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 210 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి రోజుకి 4 లక్షల నుండి 5 లక్షల మందికి ఈవేళ 5 రూపాయలకే అన్నం పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. 5 రూపాయలంటే డిస్పోజల్ ప్లేట్ కూడా రానిటువంటి రోజుల్లో
ఈరోజు 5 రూపాయలకి ఈరోజు పేదవాడు కడుపు నింపుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మన మహిళలు ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి విద్యా విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ మరి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, మహిళా పక్షపాతిగా. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి సమయంలో కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. చిన్న చిన్న అవసరాలకు తండ్రి మీదో భర్త మీదో పిల్లల మీద ఆధారపడడం కాదు, మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి ఇంటిలోనూ కూడా కట్టెల పొయ్యి అనేది కనపడకూడదు, మహిళల కళ్ళల్లో కన్నీళ్ళు అనేది ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ మళ్ళీ ఈరోజు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించేటువంటి విధంగా మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేయడం కానీ, అదేవిధంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో టికెట్ లేకుండా ఈరోజు మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించేటువంటి విషయంలో కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు గత 20 నెలల నుంచి చేసుకుంటూ మరి వీటితో పాటుగా అభివృద్ధిని కూడా, ఎందుకంటే సంక్షేమ అభివృద్ధి కూడా 2 కళ్ళుగా. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఆ రోజు రాజధాని, ఈవేళ భారతదేశ రాజధాని ఏదంటే ఢిల్లీ అని గౌరవంగా చెప్పేవాడు ఒక స్టూడెంట్ని అడిగితే. కానీ మీ రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేనటువంటి స్థితి గత 5 సంవత్సరాల పాలనలో. మరి అటువంటి రాజధానిని నిన్ననే మీరు చూశారు, పార్లమెంటులో కూడా బిల్లు తీసుకొచ్చి చట్టబద్ధత. అంటే ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేనిటువంటి వ్యక్తి కూడా ఈరోజు అధికారం ఉన్నప్పుడు ప్రజల్ని భయభ్రాంతులు చేశాడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా జ్ఞానోదయం తెచ్చుకోకుండా మళ్ళీ ప్రజల్ని మరి బ్లాక్మెయిల్ చేస్తూ మళ్ళీ భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి. అందుకే రేపటి భవిష్యత్తులో అమరావతికి మరి కనీసం ఒక అంగుళం కూడా కదిలించేటువంటి శక్తి ఎవరికి లేకుండా దాన్ని కూడా నిన్న చట్టబద్ధత. ఎందుకంటే మనందరం కూడా చూసాం ఆ రోజు 2014-19 నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాం. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని నేను స్వాగతిస్తూ ఉన్నాను, గుంటూరు విజయవాడ మధ్య రాజధానిని పెట్టాలి, 30,000 ఎకరాల పైబడి రాజధానికి ఉండాలని ఆ రోజు స్వయంగా అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆయన చుట్టూ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, జగన్మోహన్ రెడ్డి మగాడు అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క ఇంచు కూడా అమరావతి కదలదని 2019 ఎన్నికల ముందు చెప్పినటువంటి పరిస్థితి. కానీ 2019 ఎన్నికలు అయిన తర్వాత మనం చూసాం, మాట తప్పి మడమ తప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నారు. మరి 3 ముక్కలని ఏ ముక్కలోనూ కూడా ఎక్కడ ఇటుక ముక్క పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మళ్ళీ నిన్న కూడా మనం చూసాం ఎక్కడో విచిత్రంగా, ఎందుకంటే ఏదో మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో గన్ తీసుకోండి అని. అంటే అసలు 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండే వ్యక్తేనా ఈ మాటలు మాట్లాడేది? ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఈ మాటలు మాట్లాడేదని సామాన్యులు సైతం విస్తుపోయేటువంటి విధంగా, సామాన్యులు కాదు వైసీపీ నాయకులు కూడా బెత్తరపోయేటువంటి విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మీద మాట్లాడినటువంటి మాటలు. అంటే ఇట్లా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిచేసుకుంటూ, మరొక పక్క మీ అందరికీ తెలుసు పోలవరం, ఆ రోజు పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేనని ఆ రోజు అసెంబ్లీలో చెప్పి ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి. అటువంటి పోలవరంని మళ్ళీ ఈరోజు పట్టాలెక్కించి రేపు 2027 కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు పోలవరం కానీ పరిశ్రమలు మీ అందరికీ తెలుసు, ఒక లూలు, ఒక కీ ఎక్స్టెన్షన్, ఒక అమర్ రాజా, మరి ఇట్లాంటి ఎన్నో పరిశ్రమలు, జాకీ, ఇట్లాంటి 400 పైబడి పరిశ్రమలు ఆ రోజు రాష్ట్రం వదిలి పారిపోయాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో. మళ్ళీ వాటినన్నింటినీ కూడా ఈరోజు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పించాలనేటువంటి లక్ష్యంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే ఈ రకంగా ఏదైతే ఇంత ఆర్థిక పరమైనటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా ఈరోజు ఇటువంటి సంక్షేమ పథకాలు, ఇటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఇస్తూ ఉన్నామో, పర్టికులర్గా మీ అందరికీ తెలుసు రోడ్లు, గతంలో రోడ్లన్నీ కూడా నరకాలకి దారులుగా కనిపించేటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు ఆర్ఎండ్బి కానీ పంచాయతీరాజ్ కానీ ఎక్కడ చూసినా కూడా
మళ్ళీ గుంతలు లేనిటువంటి రోడ్లను మనం ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఏదైతే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా మన పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కూడా సిమెంట్ రోడ్లు, ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రభుత్వం ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధిని చేసుకుంటూ వెళ్తూ ఉంది. మరి ఇటువంటి కూటమి ప్రభుత్వం ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా, ఇంకా చెప్పాలంటే పవర్ 5 సంవత్సరాల గత పాలనలో 11 సార్లు పెంచారు విద్యుత్ ఛార్జీలు. కానీ మన ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 20 నెలల్లో చూస్తే మొట్టమొదటిసారిగా ట్రూ అప్ కాదు, ట్రూ డౌన్ అంటూ ఛార్జీలు తగ్గించినటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. అంచేది ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఏదైతే రాష్ట్ర బడ్జెట్ నుంచి మన జిల్లాకు, మన మండలానికి, మన నియోజకవర్గాలకి ఏ రకంగా ఇటువంటి స్థితిలో కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ని పెట్టి దాన్ని నెరవేరుస్తున్నామో ప్రజలందరికీ సవినీయంగా వివరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రాం అనేది రేపు 4వ తేదీ వరకు అన్ని జిల్లాల్లోనూ కూడా నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నామనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి అవుట్రీచ్ కార్యక్రమాన్ని, అవుట్రీచ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని రేపు భవిష్యత్తులో కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ జిల్లాకు సంబంధించి, ఎందుకంటే ఈ మన ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా మరి పెద్ద ఎత్తున మనం అందరం కూడా ఏదైతే వైద్యానికి సంబంధించి 183 కోట్ల రూపాయలు, విద్యకు సంబంధించి మన జిల్లాకి 160 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్కి సంబంధించి 109 కోట్ల రూపాయలు, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి 257 కోట్ల రూపాయలు, అదేవిధంగా పెన్షన్స్కి సంబంధించి 1423 కోట్ల రూపాయలు, తల్లికి వందనం కింద 388 కోట్ల రూపాయలు, అన్నా క్యాంటీన్ కింద 123 కోట్ల రూపాయలు, అదేవిధంగా స్త్రీ శక్తి కింద 46 కోట్ల రూపాయలు, ఆటో డ్రైవర్ల సేవలో 20 కోట్ల రూపాయలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున మన తూర్పుగోదావరి జిల్లాకు కూడా మరి పెద్ద ఎత్తున బడ్జెట్లో కూడా నిధుల్ని ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రభుత్వం మరి ఇక ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ వస్తాం. థ్యాంక్ యూ.